నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామాలయంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. కాల్వ ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఘనంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నేర నివారణలో శక్తి సీసీ కెమెరాను పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రజలందరూ మిషన్ గంజా గస్తులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ పట్టణం శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు స్థానిక హనుమానాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర నివారణకు ప్రధాన ఆయుధమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులు సమానమన్నారు. ప్రతి వీధి, ప్రతి మూలలో నిఘా పెంచేందుకు వీటి పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు సంజీవ్, సందీప్, అజయ్, మహిళా ఎస్ఐ శ్రావణి, కాలనీ అధ్యక్షులు బొద్దుల భాను, రాజాసింగ్, సాయినాథ్, నాగలక్ష్మణ్, గంట భూమేష్, రాజు, చందన, అనుష, సునీత, రమ, కాలనీవాసులు పాల్గొన్నారు. आपदां हरते नित्यं लक्ष्मी तिष्ठति सर्वदा देव शंभो शंकरः అయినప్పటికీ చివరికి చాలా ప్రయత్నాల తర్వాత మేము ఎప్పుడు కూడా చట్టానికి సహకరిస్తాం. చట్టాయ సహకారం లేకపోతే ఇవాళ అవి మేము చేసే వాళ్ళమే కాదేమో. మొత్తానికి మీ యొక్క చాలా హ్యాపీ మేడం. ఈ మిగతా కార్యక్రమం 30 సీసీ కెమెరాస్ ఓపెనింగ్ కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా ఈ కాలనీ వాసులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఉన్నారు అని చెప్తున్నారు. సో మీరు నిర్మల్ లో అన్ని కాలనీలకి ఆదర్శంగా నిలిచినందుకు మీ అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. 1.5 year లో ఫస్ట్ సీసీ కెమెరాస్ ఓపెనింగ్ నిర్మల్లో. వేరే దగ్గర ఓపెన్ చేసాం కానీ నిర్మల్లో చేయలేదు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు రకరకాల దొంగతనాలు కొత్త పొందలు తప్పుతున్నాయి. ఎట్లా అంటే కొంతమంది పేకాటకు అలవాటు పడి ఓడిపోయి వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇదివరకంటే దొంగలంటే సెపరేట్ గా ఉండేవాళ్ళు, వాళ్ళే వచ్చేవాళ్ళు, వాళ్ళే చేసేవాళ్ళు. వాళ్ళు కొన్ని దొంగతనాలు మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు చైన్ స్నాచింగ్ అంటే కొంతమంది, ఇల్లు దొంగతనం అంటే కొంతమంది, బైక్స్ దొంగతనం అంటే కొంతమంది. ఇప్పుడు అట్లా కాదు, ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇలాంటి టైంలో మనకి సీసీ కెమెరాస్ అనేవి చాలా ఉపయోగపడతాయి మనకి. ఇది ఓపెనింగ్ ముందే ఆల్రెడీ ఒక కేసు మనం మంచిగా డిటెక్ట్ చేసాము. అది కాకపోతే మనకి వేరే ఇబ్బంది కలిగి ఉండేది. సో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాం. పాడైపోయిన వెంటనే సర్వీసింగ్ చేయడము. ఎందుకంటే పెట్టిన ఉపయోగం లేదు. మీరు 2.5 లక్షల వరకు ఖర్చు పెట్టారు. దానికి మంత్లీ కరెంట్ కూడా ఎంత అవుతుంది. సో ఒక పని చేసినప్పుడు దాన్ని కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్ళినప్పుడే దాని ఫలితాలు మనకి దొరుకుతాయి. ఈ నెల 3వ తేదీన ఖానాపూర్లో జరిగే జనహిత పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నట్లు క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఆదివారం ఖానాపూర్లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే జనహిత కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామాలయంలో శనివారం 108 పీఠాలతో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని ఘనంగా చేపట్టారు. ఈ వ్రతంలో పట్టణ ప్రజలే కాకుండా వివిధ గ్రామాల నుంచి ఎందరో మంది భక్తులు హాజరై స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ब्राह्मण
विज्ञाय वासुदेवे देवी पदाय गोदाय सर्वदाय भावरे धनम केवल नामदेवी सर्वदामनके दुःखपोतामे कनरत्न धर्माय धर्मदुर्गो ओम गणेश सोम्यो यम सदा सोम्यो अक्रोरो శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఆలయ పండితులు సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టత వివరించారు. అనంతరం భక్తులందరికీ ఆలయ శాశ్వత ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురుదేడు దంపతుల సహకారంతో ఆలయ గురుస్వామి మూర్తి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోదగడ్డ సతీమణి విజయలక్ష్మి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, గురుస్వాములు దేవేందర్, యువరాజ్, శంకర్, భద్ర శ్రీనివాస్, ఆనంద్, సంతోష్తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. ఈ పూజ వెళ్ళినాడు సమాధిలామని భర్త అల్లుడు వెళ్ళిపోయి
పోయింది. భగవంతు చూస్తున్న అపరాధమే తక్కువైపోయాయి, నేరం పడతైపోయింది. ఈనాడు అల్లు దిగుదామని దిగలేకుండా పడవ ఎగిరి అదే నెలలో మునిగిపోయింది. అందరూ దుఃఖిస్తున్నారు. అక్కడ అమ్మాయి కళావతి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో బిడ్డ, మేమందరం చూస్తున్నాగానే పడతాడు, ఇదే నెలలో మునిగిపోయింది దుఃఖించి పడుతుంటే అప్పుడు కళావతి కూడా ఏడ్చి విధంగా ఉంటుంది, ఏ తల్లి నాయన, ఏ ప్రాణేశ్వర, ఇక్కడ భర్తన ఇక్కడ లేకపోయిన తర్వాత మరి నేను ఇక్కడ ఎవరికొరకుండా నాగేస్తున్నది. ఇప్పుడు ఆకాశంలో వచ్చింది. అందుకే కళావతి చిన్నారులు మొదలైన కూర్చున్నాడు. ఈ అమ్మాయి కళావతి పరిగెత్తుకు వచ్చింది, భర్తలు వచ్చింది, చాలా సంతోషపడి మన బాధలు వెళ్ళింది. మరి ఆయన మనకి తప్ప మరేం కాదు బిడ్డ అని చెప్పి ఆనాటి ముందు అదే నది ముందు సత్యనారాయణ స్వామి వారి ప్రథమాదరించి గ్రామ ప్రజలకు నవ్వి తెల్లవారిన తర్వాత దైవం అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా, 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా. కరములు జోడించి చందన మలరించి మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా. కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా. మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. దిలావర్పూర్ మండలి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు నిర్మల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందు ఆలయం ముందు కోనేరులో పుణ్యస్నానం ఆచరించి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం లక్ష్మీనరసింహస్వామికి హారతి, అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు. అది కాదు కొబ్బరికాయ
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శాస్త్రీయబద్ధంగా అమలు చేయకుండా చేసిన ఎస్సీ వర్గీకరణలో మాలలు నష్టపోతున్నారని మాల అనుబంధ కులాలకు రోస్టర్ పాయింట్ 22 కేటాయించి నిరసిస్తూ మాల నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ బత్తుల రంజిత్ మాట్లాడుతూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన 3 గ్రూపుల్లో 3వ గ్రూప్ రోస్టర్ పాయింట్స్ వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుందని వెంటనే ఆ రోస్టర్ పాయింట్స్ సరిచేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ జీవో రాకముందే ఇచ్చిన అడ్మికేషన్ నోటిఫికేషన్, ఉద్యోగ నోటిఫికేషన్, సంక్షేమ పథకాల్లో వర్గీకరణ చేపట్టవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు సిద్ధార్థ, ఆకుల రమేష్, భూమేష్, అశోక్, ఆనంద్, ఎల్లన్న, మురళి, గంగాధర్, అనిల్, లక్ష్మణ్, కిరణ్, భోజన్న, గంగాధర్, రమేష్, రాజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కులాన్ని అణగదొక్కడం కోసం, ఒక కులాన్ని నిర్వీర్యం చేయడం కోసం, ఆ కులానికి ఉద్యోగ విద్యా అవకాశాలు రాకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మరి ఇట్లా అశాస్త్రీయంగా తీసుకొచ్చినటువంటి ఈ జీవోలో కూడా మరి మాల కులాలు, ఉపకులాలు 26 ఉపకులాలను గ్రూప్ 3లో చేర్చి ఆ గ్రూప్ 3కి 22వ రోస్టర్ పాయింట్ని కేటాయించడం ఇది పూర్తిగా మాలల విద్య, అదేవిధంగా ఉపాధి అవకాశాలు దెబ్బతీయడం కోసం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కుట్రని నేను దీన్ని తీవ్రంగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 1 నుంచి 21వ రోస్టర్ పాయింట్ల వరకు ఉన్నటువంటి అన్ని ఉపకులాలు, అన్ని కులాలకు కూడా రోస్టర్ పాయింట్లో స్థానం రావడం జరిగింది, వాళ్లకు ఉద్యోగ అవకాశం రావడం జరిగింది. కానీ మాలలకు మాత్రం టాప్ 20 అంటే 20 పాయింట్ల వరకు ఒక్క ఉద్యోగ అవకాశం కూడా రాకుండా వారికి కేవలం 22వ రోస్టర్ పాయింట్ని కేటాయించి వారి యొక్క ఉద్యోగ విద్యా అవకాశాలను దెబ్బతీయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీనిపైన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మాల అనుబంధ కులాలు కానీ, అదేవిధంగా మాల సంఘాలు కానీ దీనిపైన గ్రహించి రాబో రోజులలో మన యువత, మన బిడ్డలు ఎంత నష్టపోతున్నారన్నది గ్రహించాలా. ప్రభుత్వం ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే ఆ ఉద్యోగ నోటిఫికేషన్లో మాలలకు 22వ పోస్టు మాత్రమే రిజర్వేషన్లో వస్తుంది. కాబట్టి దీనిపైన మనం ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తుందని తాజా మాజీ కౌన్సిలర్ తారక్ రఘువీర్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని రామ్నగర్లో తెల్ల రేషన్ కార్డుల ప్రొసీడింగ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంటుందన్నారు. ఈ కార్యక్రమం అల్లాడి వెంకటరమణ, మహేందర్, గౌతమ్ తదితరులున్నారు. పర్యావరణ పరిరక్షణలో వృక్షాలు కీలకమని, ప్రతి ఒక్కరు మొక్కల్లాంటి వాటిని పరిరక్షించుకోవాలని వార్డు నంబర్ 40 తాజా మాజా కౌన్సిలర్ అడప పోషెట్టి పేర్కొన్నారు. శనివారం కాలనీలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. వాతావరణ సమతుల్యతను కాపాడంలో వృక్షాల పాత్ర ఎంతో కీలకమని, మానవ వనరులకు ఆధారమైన మొక్కలు మనం రక్షించినట్టయితే అవి రక్షిస్తాయని పేర్కొన్నారు. కందుల బాపు, బది రాజేశ్వర్, గంటత్ రమేష్, గొజ్జ పోషెట్టి, కందుల శేఖర్, గంటత్ రాజు, తమరాస్ లింగన్న, అర్షాద్, మెంగ అశోక్ పాల్గొన్నారు. పట్టణంలోని ప్రాచీన క్షేత్రమైన దేవరకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాలయంలో శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పూజా కార్యక్రమం అనంతరం స్వామివారి పల్లకిని ఆలయ పరిసరాల్లో ఊరేగింపు చేపట్టారు. శ్రావణ మాస శనివారం కావడంతో ఈ పూజాకారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు లడ్డూ ప్రసాదం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొండ శ్రీనివాస్, ధర్మకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సారంగపూర్ మండలోని ప్రసిద్ధిగాంచిన అడలి శ్రీ మహాపోచమ్మ ఆలయం వద్ద శనివారం వివిధ దుకాణాల సముదాయానికి బహిరంగ వేలం నిర్వహించారు. తై బజార్ వసూలు చేసుకోవడానికి వేలంపాట్లో 4,18,000, కొబ్బరి ముక్కల పోగు 43,000, ఇడుపు పిల్లలు సేకరించిన 5,42,000 సమకూరినట్టు ఆలయ రమేష్ తెలిపారు. మిగతా సముదాయాలకు సరైన ఆధారానంతర వాయిదా వేసినట్టు ఆలయ చైర్మన్ సింగం పూజాగౌడ్ తెలిపారు. ఈ వేలంపాట్లో దేవాదాయ ధర్మశాఖ అధికారి రంగు రవికిషన్ గౌడ్, ఆలయ ధర్మకర్తలు, వ్యాపారస్తులు, ఆలయ సీనియర్ అసిస్టెంట్ రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది కూడా ఆఫర్ నెల రోజులు ఆఫర్ మళ్ళీ టెండర్ పెట్టారు. ఆయన కుదిరిస్తే 600 ఇది ఒక ఫైల్ ఉంటుంది ఆగినట్టు, దీనికోసం ఆఫర్ అన్నట్టు ఉంటుంది. ఆయన కూడా ఆయన రిపోర్ట్ రాజరాయండి. మీరు ఫైల్ ఆపినట్టే టెండర్ ఆపిన ఫైల్ రాయరు ఏమున్నది. అందులో రూపాయలు 30 రూపాయలు, కారు జీపు వాహనం ఒక్కటికి 50 రూపాయలు, డీసీఎం లారీ ట్రాక్టర్లకు 100 రూపాయలు చొప్పున టికెట్ ప్రింట్ చేసి వసూలు చేసుకోవాలి. మరియు వాహన యజమానులతో ఎటువంటి గొడవలు రాకుండా చూసుకోవాలి. ఎలాంటి గొడవలకు దేవస్థానం వారికి సంబంధం ఉండకూడదు. పేదాలు పుట్టాలు అమ్ముకునే లీజు హక్కుదారుడు దేవాలయం వారు కేటాయించిన స్థలంలోనే దుకాణము నడుపుకోవాలి. బొమ్మలు, కంకణాలు, సీడీలు అమ్ముకోను లీజు హక్కుదారుడు దేవాలయం వారు కేటాయించిన స్థలంలోనే దుకాణమును నడుపుకోవాలి. పూల దుకాణము నడుపు లీజు హక్కుదారు. లోకేశ్వరం మండలోని పిపిరి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ శుక్రవారం 10,000 పొందిన కృష్ణమూర్తిని పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. గత 30 సంవత్సరాలు ఆయన విద్యారంగం చేసిన సేవను కొనియాడారు. గంధ రాజు, గంధ వెంకటేష్, గంధ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు రక్షాబంధన్ వారోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని వైద్యులు డాక్టర్ నాలం శశికాంత్ పేర్కొన్నారు. వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను నిర్మల్ ప్రెస్ క్లబ్స్లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సుమారు 1,00,000 కరపత్రాలు పంపిణీ చేసేందుకు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు గాయత్రి మతాన్ని పఠిస్తూ కోటి హనుమాన్ చాలీసా పారాయణలో పిలుపునిచ్చారు. అరుణ్ శర్మ, సాదం ఆనంద్, కత్తూరు అశోక్ చారి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్లోని బుధవార్పేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో శనివారం విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించేలా ఓటింగ్ విధానం నిర్వహించారు. మాక్ పోలింగ్తో విద్యార్థులు నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని ప్రధానోపాధ్యాయులు నరేష్ తెలిపారు. తరగతుల వారీగా విద్యార్థులచే ఓటింగ్ వేయించి నాయకులను ఎన్నుకునే విధానం వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. జిల్లా ఎస్పీ జానకి శర్మిల. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామాలయంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. కాల్వ ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఘనంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.